నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. స్కిప్ చేయకుండా వీడియోని చివరకు చూడండి. ప్రస్తుత సమాజంలో ఉద్యోగాల పేరిట, పెళ్లిళ్ళ పేరిట, నెక్స్ట్ రియల్ ఎస్టేట్ పేరిట రకరకాలుగా వివిధ రంగాల్లో ఉన్న కొంతమంది కేటుగాళ్ళు ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే ఇవి కావాలని ఉంటారో వాళ్ళని ఆసరగా చేసుకుని డబ్బులకి తెగ పాల్పడుతూ మోసాలు చేస్తున్నారు. ఇలాంటివన్నీ మనం నిత్యం పేపర్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఇంకా వివిధ రకాలుగా మనం తెలుసుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ ఒక వింత విచిత్రమైన ఒక సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో చోటు చేసుకుందండి. అసలు ఏం జరిగింది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు ఈ టాపిక్ పై డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు ముఖేష్ గారు. నమస్తే దిలీప్. ఫైన్ అండి. చెప్పండి, ప్రస్తుత సమాజంలో రైట్ ఇవాళ రేపు నిరుద్యోగం ఎంత పెరిగిందో పెళ్లి కాని సంఖ్య కూడా అంతే పెరిగింది, పెళ్లి కాని యువకుల సంఖ్య కూడా అంతే పెరిగింది. సో దీన్ని ఆసరాగా చేసుకుని ఇద్దరు మహిళలు, సరస్వతి స్వాతి అనే ఇద్దరు మహిళలు ఏం చేశారంటే, సరస్వతి స్వాతి అనే ఇద్దరు మహిళలు పేపర్ ప్రకటనలు ఉంటాయి, మనకు క్లాసిఫైడ్ లో కూడా వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. సో ఈనాడని మెన్షన్ చేయడం కాదు, వివిధ దినపత్రికలో క్లాసిఫైడ్స్ వస్తాయి. సో వీళ్ళు తరచూ క్లాసిఫైడ్ లో ప్రకటన ఇచ్చేవారు. ఏమని, మీకు మంచి అమ్మాయి కావాలంటే ఈ నెంబర్ కి సంప్రదించండి, మీ మ్యారేజ్ బ్రోకర్స్ అని చెప్పేసి ఇస్తారు కదా, ఏదో మ్యాట్రిమోని పేరు పెడతారు. అయితే ఇప్పుడు పాపం యువకులలో పెళ్లి కాకుండా చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరికి వయసు పెరిగిపోతా ఉంది. సో దీనివల్ల భవిష్యత్తుకి దెబ్బ పడుతుందని తొందరగా పెళ్లి చేసుకోవాలి ఏదో రకంగా అని చెప్పేసి కొంతమంది ఎదురు కట్నం ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. సో ఎదురు కట్నం ఇవ్వడానికి సిద్ధమైనడు ఈ మ్యారేజ్ బ్రోకర్ వాళ్ళకి 10,000 20,000 కట్టుడు పెద్ద సుతారం అయితే కాదు కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 10,000 20,000 వసూలు చేసి ఇక్కడ కొంత నేను చూసిన మ్యాట్రిమోని స్కామ్ చెప్తున్నా వినండి. పెళ్ళైన వాళ్ళ ఫోటోలు వాళ్ళు మనకు పంపిస్తారు, పెళ్ళైన వాళ్ళే పంపిస్తారు. ఏది వాళ్ళు పెళ్లి కాకముందు పంపిన ఫోటోలు ఉంటాయి కదా, అవి పంపిస్తారు. పంపించిన తర్వాత ఏం చేస్తారు, మనం నచ్చిందని వాళ్ళకి మనం ఒక మెసేజ్ ఇచ్చినాం అనుకో, అమ్మాయి మీకు ఒప్పుకుంటలేదు, మీరు మనలో కొన్ని మార్పులు చేర్పులు, అబ్బాయి బాగాలేడని, ముఖం నల్లగా ఉందని, ఏదో కాస్త ఇంకేదో పొట్ట ఉందని, ఇలా రకరకాలుగా వీళ్ళే చెప్తారు అమ్మాయి చెప్పినట్టు. సరే మనమేమనుకుంటాం, సరే పోనీలే అమ్మాయి అద్దన్నది కదా అని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడించారు. ఈ మధ్యలో ఈ ఫోటోలు పంపి వీళ్ళే ఒక డ్రామా క్రియేట్ చేస్తారు, కొత్త ప్రపంచం సృష్టిస్తారు. ఇప్పుడు మ్యారేజ్ బ్రోకర్ అనేది పెద్ద దండ, ఇది ఒక పెద్ద దండ. ఎట్లా అంటే దోచుకున్నోడికి దోచుకున్నంత. సాఫ్ట్వేర్ అయితే 30,000 కట్టాలి ఫస్ట్ జాయినింగ్ ఫీజు. చెప్తున్నా నేను, 30,000 కంటే ఎక్కువనే ఉంటది. ఇప్పుడు నాలాంటి మన దగ్గర 15,000 తీసుకుంటారు. సో ఇట్లా 15,000 తీసుకుంటారు. కొన్ని ప్రొఫైల్ పంపుతారు, ఒక 10 ఫోటోలు పంపుతారు. దాంట్లో ఒక 8 ఫోటోలు అన్ని ఫేకే ఉంటాయి, అంటే ఆల్రెడీ పెళ్ళైనోలే ఇవే ఉంటాయి. దాని తర్వాత మనకి ఈ అమ్మాయి నచ్చిందని చెప్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, ఇందాక నేను చెప్పినట్టుగానే. సో ఇట్లా ఇదే దండ, ఇంకా 10,000 కట్టించుకోవాలి, 15,000 కట్టించుకోవాలి. ఇంకా అసలైన మ్యారేజ్ బ్యూరోల సంగతి అయితే ఎట్లుంటది, పెళ్లి చేస్తారు పాపం వాళ్ళు. వాస్తవానికి చెప్పాలంటే డబ్బులు తీసుకుంటారు, పెళ్లి చేస్తారు. నీకు ఒక 10 లక్షలు కట్నం వచ్చింది అనుకో, దాంట్లో 20% ఇవ్వాలి పెళ్లి అయితే. అదనంగా ఇప్పుడు నువ్వు ఈ ఫీజు కట్టాలి, ఎంతో ఫీజు చెప్తారు, జాయినింగ్ ఫీజు. దాని తర్వాత నీకు 20% వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి. అప్పుడే ఇంకా నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. సరే పోనీ దీనికి ఒక న్యాయం ఉంది, ఎందుకంటే వాడు కష్టపడ్డాడు, దొరికిచ్చిండు, మన గురించి మంచో చెడో 4 మాటలు చెప్పిండు. ఇంతకుముందు పెద్ద మనుషులు పెళ్లి చేసేది ఏమని, 1000 అబద్ధాలు అయ్యాడో పెళ్లి చేసేది. ఇప్పుడు అది పాపం మ్యారేజ్ బ్యూరోడ్ తీసుకుంటారు. కానీ ఇదే అదునుగా పెట్టుకుని సరస్వతి స్వాతి అనేటోళ్ళు ఏం చేసేదంటే, ఇట్లా పేపర్ల ప్రకటన ఇచ్చుడు, 10,000 20,000 దండుకునుడు, కొన్ని ప్రొఫైల్ పంపుడు, అది నచ్చలేదని ఇంకా జరుగుతూనే ఉంటది. పాపం ఒక ముసలైన పోయిండు, ఆ ముసలైన కూడా 80 ఏళ్ల వయసు, వృద్ధాప్యంలో ఉన్న ఒక ముసలైన పోయిండు. ఆస్తున్నదేమో పోయిండు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు కూడా నాకు ఒక మహిళ తోడు కావాలని చెప్పేసి కొన్ని సామాజిక మాధ్యమాలను కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే పాపం ఆయన దగ్గర 77,000 తీసుకున్నారట. ముసలోడికి దసరా అంటే మనం అట్లా కూడా కరెక్ట్ కాదు, కానీ 77,000 తీసుకున్నారట. ఇక నాకు పెళ్లి సంబంధం చూస్తలేరు. సరే నీకు 80 ఏళ్ల ముసలోడికి పెళ్లి సంబంధం చూడాలంటే కష్టతరమైన పని. నీకు ముందే చెప్పి 77,000 నువ్వు వద్దని చెప్పొచ్చు కదా, మాతో కాదని చెప్పొచ్చు కదా. ఆయన ఏం చేసిండు, ఆ 80 ఏళ్ళ ఆయన వైద్యుడట, మళ్ళీ పోయి
పోలీస్ స్టేషన్ లో ఇక్కడ మహంకాళ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చిండట. ఏమని, నా వయసు ఇంత, వీళ్ళు మ్యారేజ్ ప్రొఫైల్ నడుపుతారు, వీళ్ళిద్దరు సరస్వతి స్వాతి అనేట వాళ్ళు. సో నా దగ్గర 77,000 మొత్తం తీసుకున్నారు, నాకు పెళ్లి సంబంధం సెట్ చేస్తా అని తీసుకున్నారు, కానీ పెళ్లి లేదు, సంబంధం లేదు, వీళ్ళంతా ఫ్రాడ్ అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఇవ్వడంతో మనకి తతంగం అంతా బయటపడ్డది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇంత షాపింగ్ కూడా చేయించారంటే ఓకే, ముసలితో షాపింగ్ వెళ్ళారంట, నగలు కొన్నారంట, డ్రెస్ కొన్నారంట, ఇప్పుడు ఆగని చెప్పి వెళ్ళిపోయారంట. ఇంకా ఫోన్ చేసుకుని స్విచ్ ఆఫ్ అని ఎప్పుడైతే వచ్చిందో గ్రహించాడు, ఏమని నేను మోసపోయాను, అప్పుడు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. సో ఇది మ్యారేజ్ బ్యూరో పేరుతో చాలా దందాలు జరుగుతున్నాయి బయట. సో నేను ఒక్కటే చెప్తున్నా, మ్యారేజ్ బ్యూరో అని చెప్పేసి ఫస్టే డబ్బులు అడిగితే కట్టకండి. మనకి పెళ్లి కాకపోయినా పర్వాలేదు, కట్టకండి. ఒక స్వయంగా ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఫస్ట్ అట ఒక లోకల్ మ్యారేజ్ బ్యూరో అంటే ఇక పెళ్లిల పేరయ్యని అంటాడు. పాపం వాడు 30,000 3,000 కట్టిండట ఫస్ట్. అదే నేను ఏమన్నా పట్టుకపోతాను, తెలంగాణ భాషను చెప్పాలంటే నేనేమన్నా ఎక్కడికైనా పారిపోతాను, ఈ 3,000 పట్టుకున్నా అని అంటాడు. దాని తర్వాత ఇంకో దగ్గర పోయినట్టు 5,000 కట్టిందట. అబ్బాయిని పట్టుకుంటారంటే ఇప్పుడే అమ్మాయిని చూపిస్తా అన్నాడట. వెంటనే అమ్మాయి ఏటో పోయింది, ఈ ఫోటోలు చూడరు అని చెప్పేసి ఒక 5-6 ఫోటోలు పంపారట. సరేలే 5-6 ఫోటోలలో ఏ అమ్మాయి నచ్చలేదు, ఇక దాంట్లో రకరకాలు ఉంటది ఇక అమ్మాయిల ఫోటోలలో కూడా. పెద్ద మాఫియా ఇది మ్యారేజ్ బ్రోకర్ అంటే, పెద్ద మాఫియా ఇది. నిజం చెప్పాలంటే పెళ్లి గానులతో ఆడుకుంటున్నారు వీళ్ళు. సో ఇట్లా మళ్ళీ ఇంకో దగ్గర ఇంకొక 5,000 కట్టిండాడు, ఎక్కడ ప్రయోజనం లేదట. పాపం 13,000 బొక్క పెట్టుకున్నాడు. పాపం చిన్న ఉద్యోగి అయ్యాడు, 13,000 కట్టిండు పెళ్లి కోసం, చిన్న ఉద్యోగి. సో నాకు ఇట్లా ఇప్పుడు మనం పిలిస్తే చాలా మంది వస్తారు, ఎందుకులే. కానీ నేనేం చెప్తున్నా అంటే ఇలాంటి బారిన పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఒక విషయం అబ్జర్వ్ చేయండి, గతంలో కంటే ఇప్పుడు చాలా అంటే చాలా పేటరైపోతున్నారు సోషల్ మీడియాలోను, బయట అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో. ఇప్పుడు విచిత్రం ఏంటంటే తెలిసిన వాళ్ళే మోసం చేస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మన నమ్మకం కదా, ఇప్పుడు ఒక టెలిగ్రామ్ గ్రూప్ పెడతారు, దాంట్లో పెళ్లి కాని వాళ్ళు అమ్మాయిని అబ్బాయిని అందరినీ పెడతారు. అలా ప్రొఫైల్ పెళ్లి అయిన వాళ్ళే అంతే సగం. సరే నిజంగానే పెళ్లి గానో లేకుండా ఇది బయట జరిగేది చెప్తున్నాను. నాకు స్వయంగా ఒక వ్యక్తి చెప్పిండు. వ్యక్తి ఏంది, మాకు చుట్టమే అవుతాడు అయినా వరుసకి. ఇదేదో మ్యాట్రిమోనీ అంటే ఏంది సంగతి అని అంటే, అరే దాంట్లో అన్ని పెళ్లి అయిన వాళ్ళు పెడతారు, దాని తర్వాత మనమే బిస్కెట్ అయిపోతాం, ఎందుకు అలాగ డబ్బులు కట్టుడు అని చెప్పేసి. దీనికి ఒక పరిమితి ఉంటది, 3 వారాలకి ఇంత కట్టాలి, 5 వారాలకి ఇంత కట్టాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో మ్యాట్రిమోనీల సంఖ్య పెరిగిపోయింది. ఎందుకు, పెళ్లి గానుల సంఖ్య కూడా. ఇప్పుడు రిక్వైర్మెంట్లు కూడా అట్లనే అయినాయి. అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉండాలట, 5 ఎకరాల పొలం ఉండాలట, అత్తమామకు దూరంగా ఉండాలట, ఆడపడుచు పోరు ఉండద్దట, ఇద్దరు సింగిల్ గానే ఉండాలట, వీళ్ళు చెప్పింది అంతే కదా. మరి ఇదేంటి, ఎడబతుకుతున్నావు ఏంటి? ప్రపంచంలోనే భారతదేశం అంటే వివాహ వ్యవస్థకి పెట్టిన పేరు, అంటే మీరు ఆదర్శంగా తీసుకోవడానికి, కలిసిమెలిసి ఉండడం. అలాంటి వివాహ వ్యవస్థలో ఈ చండాలం దరిద్రం ఏమంటే ఏం చెప్పాలండి అసలు? సో మొత్తానికి మనం మ్యారేజ్ బ్రోకర్ లో ట్రాప్ పడితే దానికి కొన్ని నమ్మాల్సినవి మనకు కొంత ఉంటాయి. అంటే నమ్మాల్సినవి అంటే, మనం ఒక గత 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని నమ్మి ట్రస్ట్ చేసి కట్టచ్చు. కానీ కొత్తగా దందాలు పెట్టుకొని, ఒక యాప్ పెట్టుకొని, ఏదో యాప్ పెట్టుకొని మీకు మంచి సంబంధం సెట్ చేస్తాం, మంచి అమ్మాయిని చూస్తాం, నీ వయసు 30 అయితే 40 అయితే నీకు కూడా సెట్ చేస్తాం, మా దగ్గర అంత పెద్దోళ్ళు ఉన్నారు అని చెప్తారు. ఇలాంటి మనం నమ్మొద్దు, అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు. మనం ఎక్కడే న్యాయం జరగదు. పెళ్లి కోసం ఎందుకు ఈ పాటలు? మన చాలా మంది చెప్తుంటారు, అయ్యే టైంలో అవుతుందిరా బాబు, ఎందుకు కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా ఆగమంటారు. సో మనం దాన్ని నమ్ముకోవాలి, ఓకేనా? గంటకు తగ్గ బొంత ఏ నౌకాడు ఉంటది, ఇదంతా ఎందుకు మనకు, అంతే కదా. సో ఇట్లా చాలా మోసాలు జరుగుతున్నాయి మ్యాట్రిమోనీల పేరిట. దయచేసి మీరు అనవసరంగా తొందర పెళ్లి కావాలని, పెళ్లి ఇది ఒకటి సామెత ఉంటది, కానోడికి అది అందమైన కళ, అయినోడికి అది ఒక పీడ కళ అని చెప్తారు. సో నేనేం చెప్తున్నానంటే, సో అయ్యే టైంలో అవుతుంది, కక్కచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదని మన దిలీప్ చెప్పినట్టు సామెత, అది 100% నిజం. దయచేసి ఇలాంటి దొంగ మ్యాట్రిమోనీలకు మీరు డబ్బులు కట్టకండి, డబ్బులు వృధా చేసుకోకండి. దీనివల్ల చాలా చాలా మనం ఆర్థికంగా నష్టపోతాం. వాడు 2 సార్లు 3 సార్లు ఫోన్ చేస్తే లేపడు, ఇంకా అదంతే. మనం వాడి దగ్గర పోయి గొడవ చేయడం, ఏం చేయడం. సో ఇలాంటి భారీ స్కామ్ల నుండి, ఇది కూడా ఒక పెద్ద స్కామ్. మ్యాట్రిమోనీ అనేది ఒక పెద్ద స్కామ్. మన వీక్నెస్ ని ఆసరాగా పెట్టుకొని ఇలాంటి దందలకు పాల్పడతారు. మీరు దయచేసి మ్యాట్రిమోనీకి ₹1 కూడా కట్టద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా. కావాలంటే ట్రస్టెడ్ మ్యాట్రిమోనీస్ ఎవరైతే ఉన్నారో వాటిని మీరు సంప్రదించండి. కానీ ఇట్లా వచ్చి మీకు సంబంధం చేస్తాం, మాకు 5,000 కట్టండి, 10,000 కట్టండి,
సాఫ్ట్వేర్ అమ్మాయిని చేస్తాం, లేకపోతే సాఫ్ట్వేర్ అబ్బాయిని చేస్తాం. అటు అమ్మాయి తల్లిదండ్రులు కానివ్వండి, అబ్బాయి తల్లిదండ్రులు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దు. బెట్టింగ్ స్కామ్ ల కంటే దారుణమైన స్కామ్ ఈ మ్యాట్రిమోనీ స్కామ్. చాలా జాగ్రత్తగా ఉండండి, నేను హెచ్చరిస్తున్నా, మీకు జాగ్రత్త కూడా చెప్తున్నా. ఇంకోటి చూడండి, గతంలో మగవాళ్ళు ఎక్కువ మోసాలు చేసేవారు, ఉద్యోగమని పెళ్ళవని స్కామ్. ఆడవాళ్ళని అందరూ అట్లా కొంతమంది ఆడవాళ్ళు ఇలాంటి ముసుగులు చేస్తున్నారంటే చూడండి ఎంత తెగింపంటారా. లేకపోతే ఇది నిజంగా దిలీప్, నాకు ఆడవాళ్ళని మనం గౌరవించాలని మనం చాలా సందర్భాలు చెప్తాం, పెద్దలు కూడా చెప్తా ఉంటారు, మనం కూడా గౌరవిస్తాం. కానీ ఇలాంటి దొంగ పనులు చేయడం వల్ల నమ్మకం పోతుంది. ఎవరిని నమ్మాలన్నా కూడా అర్థం. కొంతమంది నిజంగా ట్రస్టెడ్ గా చేసే వాళ్ళు ఉంటారు కదా, మనం వాళ్ళు నమ్మలేం కదా. మరి అలాంటప్పుడు ఏమైపోతుంది? సో ఇలాంటి జరుగుతూ ఉంటాయి. సో నేను ఒకటే చెప్తున్నా, ఈ ఇంకోటి మ్యారేజ్ బ్రోకర్లలో మంచి అందమైన అమ్మాయిని రిసెప్షనిస్ట్ గా పెట్టుకుంటారు. మన ప్రొఫైల్ పోయింది అనుకో, సార్ 10,000 కట్టండి, మీకు మంచి ప్రొఫైల్ సెండ్ చేస్తా, మీకు లోకల్ సరౌండింగ్, నీకు సిద్దిపేట కావాలన్నా, హైదరాబాద్ కావాలన్నా, బంకులో కావాలన్నా, చిక్కులో కావాలన్నా, మీకు జాబ్ చేసే అమ్మాయి కావాలన్నా, మీ రిక్వైర్మెంట్. సో ఆ ట్రాప్ ని కూడా పడకండి. ఫీమేల్ ఫోన్ చేసిందని చెప్పేసి మీరు కొంచెం టెంప్ట్ అయి మాట్లాడి ఇంత ఫీజు కట్టండి అని 20,000 30,000 కట్టడం అనుకో, అది బొక్కే. రేపు పొద్దున అమ్మాయి కూడా ఫోన్ లేపది, వేరేటోడు కూడా అయ్యో ఆ అమ్మాయిని మేము నిర్ణయం జోలకి తీసేసినాం, ఫ్రాడ్ చేసినామని చెప్తాడు. ఇట్లా కూడా జరుగుతుంది. సో కాబట్టి మ్యాట్రిమోనీకి ఎవరు డబ్బులు పే చేయకండి. అవసరంగా మీరు పెళ్ళని చెప్పేసి మీ పెటాకుల దాకా తెచ్చుకోకండి. ఇంకొకటి, తెలిసిన సంబంధం అంటే చుట్టాలు గానీ, ఫ్రెండ్స్ గానీ, పరివారం గానీ, ఇలాంటి సంబంధాలు చేసుకుంటే బెస్ట్ అని అభిప్రాయం. ఎందుకంటే మన ప్రొఫైల్ సేఫ్ ఉంటుంది. వన్స్ మన ప్రొఫైల్ బయటకు వెళ్ళిందో అయిపోయింది. అంటే ఏంటి, టూత్ పేస్ట్ నుంచి వచ్చిన పేస్ట్ ఇలాంటివి బయటకు వెళ్ళాలంటే ఇంకా లోపలికి రావడం. అట్లాగే ఇప్పుడు కొంతమంది ప్రొఫైల్ పంపిస్తే ఏమైతుంది తెలుసా, ఇంకా అది ఊరంతా తిరుగుతుంది. అదే ఊరంతా తిరుగుతుంది. ఇక అది వేణుమాధవ్ గారి సినిమాలో ఫ్రీ అని బోర్డేసి అట్లా అయిపోతుంది కదా. సో ప్రొఫైల్ కూడా ఎవరికి షేర్ చేయండి, ఎవరికి పడితే అది షేర్ చేస్తే ఇక అట్లుంటది కథ. ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు, పేరెంట్స్, ఇటు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు అందరూ ఏంటంటే ఇక గుడ్డిగా వెళ్ళిపోతారు. ఇప్పుడు భవిష్యత్ అండి ఇది. ఇప్పుడు తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు అయినా అబ్బాయి తల్లిదండ్రులు అయినా, అయ్యో మాకు ఒక మంచి కోడలు కావాలని చెప్పేసి అబ్బాయి తరపున ఉంటది, అయ్యో మాకు ఒక మంచి అల్లుడు కావాలని పిల్ల తల్లిదండ్రులకి ఉంటది. అలాంటప్పుడు ఏంటి, కష్టమో నష్టమో ఫస్ట్ పోతే పోనీ డబ్బులు అని చెప్పేసి కడతారు. కానీ అక్కడనే ఫ్రాడ్ జరుగుతా ఉంది. ఈ మధ్య కాలంలో తెలిసిన సంబంధాలు, కొంచెం దూరపు సంబంధాలు చేసుకోవడం ఉత్తమం అనేది నేను కోరుకుంటాను. కానీ చూసారు కదా ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయో. మన బతుకుతున్న ఈ సభ్య సమాజంలోనే ఎంతమంది కేటుగాళ్ళు మనల్ని మంచితనాన్ని ఆసరగా చేసుకుని వాళ్ళ స్వార్థ లబ్ధి కోసం ఇలాంటి దిగజాడు పనులు చేసి అటు వ్యవస్థని, వ్యక్తుల్ని, నెక్స్ట్ ఎవరైతే పాప ఆసరగా చేసుకొస్తున్నారు వ్యక్తుల్ని సైతం మోసం చేస్తూ ఇలాంటి దండాలకి, కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్ళపై ప్రభుత్వం సైతం చట్టాల్లో, న్యాయ వ్యవస్థలు సైతం కఠినమైన చట్టాలు తీసుకొస్తేనే ఇవన్నీ సెటరేట్ అవుతాయి. ఎందుకంటే తెగించినోడు తెడ్డే మేనంటూ ఏదో ఉంటుంది చూసారా, తెగించినోడికి తెడ్డే మేనని ఇంకా తెగించి తిరుగుతున్నారు. ఇలాంటి నిరోధించాలంటే ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద ఒకలాంటి చట్టాలు తీసుకొచ్చి నిరోధిస్తాయి. కానీ సమాజంలో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. కానీ ఒక విషయం చెప్తున్నాను, మోసం చేసేవాడి సమాజానికంటే ముందు మనం కట్టేటప్పుడు మనం అలర్ట్ గా ఉండాలి. అట్లాంటప్పుడు దీన్ని మనం సంపూర్ణంగా నిషేధించగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే, మోసం చేసేవాడి కన్నా మోసపోయేవాడిదే తప్పు. ఇది గ్రహించండి, డిఫరెన్షియేషన్ తెలుసుకోండి. 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. మంచిది అనిపిస్తే వెళ్ళండి. ఉన్నాయి, అన్ని ఇలా ఉన్నాయని చెప్పట్లేదు, మంచిగా ఉన్నాయి. ఆ మంచి ఎంక్వైరీ జాబ్స్ ఉన్నాయి కదా, వాటిని నమ్మండి. వాటి వెళ్ళండి, హాయిగా ఉండండి. అనవసరంగా డబ్బులు కట్టి ఇప్పుడు చూడండి 80 ఏళ్ల వయసులో వ్యక్తికి దగ్గర 1,77,000 రూపాయల టోపీ పెట్టి 2 మహిళలు పారిపోయారు. ఈ ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ లో జరిగింది. నెట్టిట్లో కొడితే హల్చల్ అయితే జరుగుతుంది. అసలు ఏం జరిగింది అనేది నేను ముఖేష్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. మీకేమనిపించింది? ఇలాంటి వ్యక్తులకి ఎలాంటి శిక్ష పడాలి, వ్యవస్థలో మార్పు రావాలంటే ఎలాంటి మార్పు చేర్పులు తీసుకురాలేదు అనేది మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. నెక్స్ట్ వీడియో లైక్, షేర్, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ గ్రూప్ లో లింక్ అతను షేర్ చేయండి. ఎందుకంటే ఇది 10 మందికి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ కాబట్టి మిమ్మల్ని అభ్యర్థించడం అయితే జరుగుతుంది. ఇంతవరకు చూసారు కాబట్టి వీడియో మీకు నచ్చినట్టు నేను అనుకుంటాను. ఒక లైక్ సింబల్ తో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నానండి మన ఛానల్. నేను మీ విత్ ముఖేష్ గారు. థ్యాంక్ యూ.